చాలామంది వామ్మో! మీకు చాలా ఓపిక సిస్టర్ రెసిపీస్ అన్నీ భలే చేస్తారు. 2, 3 రకాలు చేస్తారు ఒక్క పూటకి కూడా అని అంటారు. సిట్యుయేషన్ అలా ఉంటుందనమాట. వాళ్ళేమంటారంటే మార్నింగ్ ఒక కర్రీ, ఈవినింగ్ ఒక కర్రీ చేసుకుంటాం. లేదంటే మార్నింగ్, ఈవినింగ్ కూడా ఒకే కర్రీ ఉంటుందని అంటారు. కానీ మా ఇంట్లో అలా కాదనమాట. ఇద్దరు ముగ్గురున్నా కూడా 3 రకాలు, 4 రకాలు అలాగా. మా మదర్ వాళ్ళొచ్చారు కొంచెం పనుండి. అయితే ఇంకా రకాలైతే వేరుగా ఉంటాయి. మా హస్బెండ్ అయితే ఎగ్ కర్రీ చేయమన్నారు. ఉల్లి కారం చాలా మందికి తెలిసుంటుంది కదా! కోడిగుడ్డు ఉల్లి కారం. అదైతే అంత స్పైసీగా మా ఫాదర్, మా అమ్మాయి తినరు. అందుకని అందరికీ కామన్‌గా రసం పెట్టేసాను. అండ్ మా అక్కయితే వస్తుందనమాట పని మీద. మా బావగారైతే మాల వేసుకున్నారు అయ్యప్ప మాల. సో, అందుకని చెప్పి అక్కయితే నాన్ వెజ్ తినదు. అందుకని అక్క కోసం పొటాటో ఫ్రై చేశాను. అండ్ అందరికీ కామన్‌గా మా మదర్‌కి, నాకు, మా హస్బెండ్‌కేమో ఎగ్ కర్రీ చేసుకున్నామనమాట. సో, మా ఫాదర్‌కి, మా అమ్మాయికైతే స్పైసీగా లేకుండా బాయిల్డ్ ఎగ్స్ అయితే ఉంచేసాను. సో, ఇలాగ ఇంకా ఉంటుందనమాట. అండ్ మా ఫాదర్ అయితే బ్రౌన్ రైసే తింటారు. మిగతాళ్ళందరికీ వైట్ రైస్. ఒక్కొక్కసారి మా హస్బెండ్ అయితే మిల్లెట్ రైస్ తింటారు. ఇలాగా వస్తూ ఉంటాయి మాకు. ఈవినింగ్ కూడా ఏంటంటే కొంతమంది రైస్ తింటే చపాతీ తింటాము. లేదా అందరూ ఒకసారి చపాతీ చేసేస్తాను. లేదా ఒక్కొక్కసారి చపాతీ బదులు ఓట్స్ అని ఇలాగ టిఫిన్స్ ఇలాగ ఒక్కొక్కళ్ళకి రైసు, టిఫిన్ అయితే మాత్రం ఉంటుంది. ఎందుకంటే మా అమ్మకి రైస్ వండాల్సిందే, మా హస్బెండ్‌కి టిఫిన్. సో, అలాగ 2, 3 రకాలు అయిపోతాయన్నమాట. సో, ఇదే ఓపిక అంటే ఇంక అలా ఓపిక తెచ్చుకొని చేయాలి ఇంకంతే. అలాగని నువ్వు ఖచ్చితంగా చేయాలని అనరు. నాకు ఇంట్లోనే చేసి పెట్టడం ఇష్టమనమాట. అందుకని నేను ఇంట్రెస్ట్‌గానే చేస్తాను. సో, ఇదేనండి ఇవాల్టి వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మరి ఇన్ని వండాక మరి వంటలు లేకుండా ఉంటాయి. గిన్నెలు కూడా చాలా వచ్చాయి చూడండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.